హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసరికి ఉప్మా. అమ్మో ఉప్మానా అనేవాళ్ళు కూడా ఉప్మా అనేటట్లుగా టేస్టీగా రిచ్నెస్గా ఉండి బౌల్ని ఖాళీ అయ్యే ప్రాసెస్ని చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టమాటా, పచ్చిమిర్చి 4, 1 ఆనియన్, కొంచెం అల్లము చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని అలా వేయడం వలన మంచిగా వెజ్జెస్కి సెట్ అవుతుంది. సాల్ట్ కూడా ఇలా 2 మినిట్స్ వేగాలి. ఇక్కడ నేను ఆవాలు వేయడం లేదండి. మా పిల్లలు అవి వేస్తే 100 క్వశ్చన్స్ వేస్తారు. అవేంటి బ్లాక్గా ఉన్నాయి అని చెప్పేసి తినరు. బట్ మీరు వేసుకోండి. ఇంకా పల్లీలు, జీరా అండ్ కాజు కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి అవన్నీ వేస్తే. 2 మినిట్స్కి మంచిగా వేగుతాయి అవి. ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. వాటరు రవ్వ నేను 1:4 రేషియో తీసుకున్నాను. అందులో 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. రా మిల్క్ అయినా పర్లేదు, లేక కాచినవైనా పర్లేదు. మిగతా 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇలా మిల్క్ వేయటం వలన ఉప్మా అనేది చాలా సాఫ్ట్ టెక్స్చర్గా అండ్ టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఈ పాయింట్లో మనం సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసుకోవటమే. ఒక 2 or 3 మినిట్స్కి ఇలా మంచిగా బాయిల్ స్టేజ్కి వస్తుంది. తర్వాత అప్పుడు మనం రవ్వ అనేది స్లోగా పోసుకుంటూ ఎట్ ఎ టైం తిప్పుతూ ఉండాలి, లేకపోతే లమ్స్ వస్తాయి అన్నమాట. ఇంకా మొత్తం ప్రాసెస్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ 5 మినిట్స్ తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉడికే అడుగంటుతూ ఉంటుంది. స్టవ్ మీదనే వెరీ హార్డ్గా వచ్చేంత వరకు ఉండాల్సిన అవసరం లేదు. మనం దించేసరికి ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ స్టేజ్లో ఉంచితే చాలు. మనం సర్వ్ చేసుకునే టైంకి కరెక్ట్గా ఉంటుంది. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ ఉప్మా రెడీ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.